తెలంగాణ గడ్డపై ఉదయించిన జెండా. సమస్య ఎక్కడుంటుందో జనసేన అక్కడ ఉంటుంది. 2014 మార్చి 14న తెలంగాణ గడ్డపై ఎన్నో ఆశయాలతో రాజకీయ వ్యవస్థపై విసుగు చెంది వ్యవస్థ ప్రక్షాళనకై జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో ఆవిర్భవించింది జనసేన పార్టీ. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. జనసేన జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి రోజుల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో నిలబడకపోయినప్పటికీ నాటి నుండి నేటి వరకు ఎక్కడా కూడా ప్రజా సమస్యలపై జనసేన పోరాటం ఆగలేదు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు కరువైన పరిస్థితుల్లో జనసేన నాయకులు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పలు ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమస్యలు తీర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టారు. ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికార యంత్రాంగానికి ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తులు చేసింది జనసేన. చలోరే చలోరే చల్ పేరిట యాత్ర చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి స్థానిక సమస్యలను అవగాహన తెచ్చుకున్నారు. తొలిదశలో ప్రజల్లోకి సరికొత్త రాజకీయ వ్యవస్థ తెలంగాణ సమాజంలోకి రాబోతోంది అనే విషయాన్ని తీసుకెళ్లేందుకు 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల అనంతరం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి కీలకమైన ఎన్నో సమస్యలపై జనసేన నాయకత్వం పోరాటం చేసింది. నల్లమల అడవుల్లో అక్రమ యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టి త్రవ్వకాలు నిలిపివేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీని ద్వారా వందలాది గిరిజన చెంచుజాతుల కుటుంబాలు వలసబాట పట్టకుండా జనసేన రక్షణ కల్పించింది. అంతేకాకుండా పరోక్షంగా లక్షలాది ప్రజలను యురేనియం బారిన పడకుండా కాపాడింది. తప్పుడు ఫలితాలతో నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డ ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చెయ్యాలంటూ, ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకుండా చూడాలంటూ పార్టీ అన్ని విభాగాల నేతలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఎంతోమంది జనసేన నాయకులు అరెస్టైనప్పటికీ విద్యార్థుల పక్షాన పోరాటం చేశారు. ఆర్టీసీ కార్మికుల కష్టాలకు చలించి వారికి అండగా వారి తరపున పోరాటం చేసింది జనసేన. ఆర్టీసీ కార్మికుల తరపున ప్రభుత్వానికి లేఖలు రాసి వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం చేశారు జనసేనాని. అర్హులైన ప్రజలందరికీ రేషన్ కార్డులిచ్చి పేద ప్రజలను ఆదుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతిపత్రాలిచ్చింది జనసేన పార్టీ. కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఇబ్బందులు పడటాన్ని చూసి మానవతా దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రతి నియోజకవర్గంలో జనసేవ పేరిట నిత్యావసరాలు, కూరగాయలు, ఔషధాలు సరఫరా చేశారు జనసేన నాయకులు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్ కొరత ఉందని తెలుసుకుని వెంటనే 20 ఆక్సిజన్ సిలిండర్లను ప్రభుత్వ ఆస్పత్రులకు విరాళంగా అందించారు మన తెలంగాణ జన సైనికులు. అంతేకాకుండా ప్రజలకు అండగా ప్రభుత్వం నిలబడేందుకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు జనసేనాని. హైదరాబాద్ విశ్వనగరంలో భారీ వర్షాలతో వరదల్లో చిక్కుకుంటే ప్రజలకు అండగా నిలబడేందుకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరుద్యోగ యువత తరపున పోరాట కార్యక్రమాలు నిర్వహించారు. ఇవే కాకుండా పోడు భూముల సమస్య, ధర్నా చౌక్ తరలింపు, చిన్నారులపై అత్యాచార ఘటనలు, మహిళా సమస్యలు, వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలు, చిత్రపురి కాలనీ వాసుల సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలపై జనసేన స్పందించి వారి పక్షాన గొంతుకగా నిలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీకి మద్దతు తెలిపి వారి గెలుపుకు సారథులుగా నిలిచిన పార్టీ జనసేన. యువత నుండి రాజకీయ నాయకులు రావాలి అనే పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి మరింత బలం చేకూర్చుతూ మొన్న జరిగిన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు బరిలో నిలిచి దాదాపు 17% ఓట్లతో
గెలుపుకు చేరువలో నిలిచింది జనసేన. క్రమక్రమంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ జిల్లా కమిటీ, యువజన, విద్యార్థి, వీర మహిళా విభాగాల కమిటీలతో పార్టీ ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. రానున్న కాలంలో జనసేన పార్టీని మరింత బలంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా, సరికొత్త రాజకీయ వేదికగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్. కుల, మత, భాష, ప్రాంతాలకతీతంగా సంస్కృతులను రక్షిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, అవినీతిరహిత రాజకీయాలకు ఆహ్వానం పలికే దిశగా సాగే జనసేన ప్రస్థానంలో మీరంతా భాగమవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్.